హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు హేమ మధు టాక్స్. ఈరోజు మన ఛానల్లో రొంప దగ్గుకి సంబంధించి పెద్దవాళ్ళకి ఇంకా చిన్న పిల్లలకి ఒక చిన్న చిట్కా షేర్ చేస్తున్నానండి. అదేంటంటే మొన్న వరుసగా పడిన 5 డేస్ రైన్స్కి అందరికీ రొంపలు లేకపోతే దగ్గులు స్టార్ట్ అయినాయి కదా. సో ఈ యొక్క రొంప దగ్గు ఉపశమనానికి మన ఇంట్లో ఉండే మనకి అందుబాటులో ఉండే వాటితో కషాయం చేసుకొని తాగితే చాలా రిలీఫ్ అనిపిస్తుందండి. సో వాటిని ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను. అవి ఏంటంటే మనకి అందుబాటులో ఉన్న తులసాకులు ఉంటాయి కదండి. ఆ తులసాకులు ఒక 10-15 తీసుకొని అందులో కొంచెం వాము, కొంచెం జీలకర్ర యాడ్ చేసుకొని మరుగుతూ కొంచెం ఒక 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని ఒక 5-10 మినిట్స్ బాగా మరిగితే అది కషాయంలా తయారవుతుందండి. సో అందులో కొంచెం 1 ఇయర్ ప్లస్ అయితే మనం సాల్ట్ అది యూస్ చేయొచ్చు. బిలో 1 ఇయర్ అయితే కనుక సాల్ట్, షుగర్ మనం యూస్ చేయం కదండి. సో వాళ్ళకి డైరెక్ట్గా పట్టేసి ఒక 2 లేకపోతే ఒక 3-4 స్పూన్స్ పట్టచ్చు. బిలో 1 ఇయర్ అయితే, 1+ అయితే మనం ఒక హాఫ్ గ్లాసు పట్టిస్తే మంచిది. వాళ్ళకి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేయొచ్చు. ఇంకా పెద్దవాళ్ళు అయితే మనకి నచ్చినంత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని వేడిగా కొంచెం తాగితే చాలా రిలాక్స్డ్గా అనిపిస్తుందండి. రొంప దగ్గు కూడా తగ్గినట్టు ఉంటుంది. ఇంకా పిల్లల్లో కఫానికి కూడా ఇది చాలా మంచిది. సో చూసారు కదండి చిట్కా. ఇది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ఇంకొన్ని చిట్కాలు ఉన్నాయి, అవి కూడా షేర్ చేస్తానండి మీకు.